కుమారులుగా అంగీకరించుటకు పవిత్రపరచుచు పరిశుద్ధపరచుచు ఉన్నాడు. ఆయన మన హృదయంలో నివసించుట ద్వారా ఆయనకు ఒక పరిశుద్ధ ఆలయముగా చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయములు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడని అయ్యుందును, వారు నా ప్రజలు అయ్యుందురు. కాబట్టి వారు నా కుమారులు కుమార్తెలు అయి ఉంటారు అని దేవుని యొక్క వాగ్దానము చాలా ప్రస్ఫుటంగా ఉంది. అందువలన ఈ యొక్క వాగ్దానము ద్వారా మనము దేవుని పిల్లలమవుతూ ఉన్నాం. ఈ పిల్లల ప్రత్యక్షత కొరకు ఈ పిల్లలు అందరూ కూడా తిరిగి ఈ లోకమునకు అనగా భూమి మీదకి రాబోతున్నారు. ఎప్పుడూ రాబోతూ ఉన్నారు. ప్రస్తుతము ఉన్న ఈ లోకమంతా కూడా పంచభూతములు వికటమైన వేండ్రముతో లయమైపోవును. కాబట్టి ఇది ఒక పుస్తకపు కాగితం వలె సమస్తము కూడా ఆకాశము, మేఘాలు, ఆ యొక్క ఆకాశ నక్షత్రాలన్నీ కూడా చుట్టబడతాయి. కాబట్టి భూమి ఇక తనకి తావులే కాదు, తప్పుకుంటుందట. సముద్రం ఇక ఉండదు. అది ఎక్కడ జరుగుతుంది? ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. నూతనమైన ఆకాశము, నూతన భూమి, అక్కడ ఇక సముద్రము ఉండదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క నూతన ఆకాశము, నూతన భూమిలో దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యం ఏమనగా, ఇక క్రొత్త ఆకాశము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. అవి గతించిపోతాయి. అవి ఏమైపోతాయి? అగ్నితో కాల్చబడతాయి. ఎందువలన సర్వలోకమంతా కూడా పాపభూయిష్టమై ఉంది. కాబట్టి పాపభూయిష్టమైన సర్వలోకాన్ని ఆ ప్రభువు ఆయన గతింప చేయబోతూ ఉన్నాడు. ఇక సముద్రము ఇకను లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. And I saw a new heaven and a new earth, for the first heaven and the first earth were passed away. ఆ యొక్క హెవెన్లో ఉన్న ఆ యొక్క నక్షత్రాదులు, ఆ యొక్క గ్రహాలు, ఆ యొక్క ఏలియన్స్, పంచభూతాలు, ఈ భూమి సర్వము కూడా గతించిపోబోతూ ఉన్నాయి.